దావోస్ చలి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అగ్గిరాజేసింది. అధికార విపక్షాల మధ్య మాటల మంటలు ఎగిసిపడ్డాయి. వైసీపీ హయాంలో ఐటీ మంత్రి చలికి భయపడి దావోస్ వెళ్లలేదని లోకేష్ సెటైర్స్ వేస్తే, తాను చలి ఎక్కువగా ఉందని దావోస్ వెళ్లలేదని లోకేష్ నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని సవాల్ విసిరారు గుడివాడ అమర్నాథ్. స్విట్జర్లాండ్ లోని దావోస్ లో చలి ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు -డిగ్రీలో నమోదవుతాయి. ఇక్కడే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరుగుతుంది. ఇక్కడ అన్ని దేశాల నుంచి ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరై ప్రపంచంలోనే దిగ్గజ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు కూడా దావోస్ సదస్సుకు హాజరై కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ ఏడాది కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు దావోస్ లో కీలక అగ్రిమెంట్లు చేసుకునేందుకు రెడీ అయ్యారు. ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్న ఏపీ ఐటీ మంత్రి లోకేష్ వైసీపీ హయాంలో ఐటీ మంత్రిగా పనిచేసిన గుడివాడ అమర్నాథ్ పై సెటైర్లు వేశారు. ఆయన చలిగా ఉందని దావోస్ పర్యటనకు వెళ్లలేదన్నారు. తెలుగు ప్రజల కోసం చంద్రబాబు చలిని కూడా లెక్క చేయకుండా దావోస్ లో పర్యటిస్తున్నారన్నారు. గతంలో కోడిగూడు మంత్రిని మీరు డావోస్ ఎందుకు వెళ్ళలేదంటే అక్కడ చాలా చలిగా ఉంది, మేము డావోస్ కి వెళ్ళలేమని చెప్పే పరిస్థితి మనందరం చూసాం. ఎంత చల్లగున్నా, ఎంత వేడిగున్నా తెలుగోల కోసం అహర్నిశలు కష్టపడే ఏకైక వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. ఈ రోజు నేను గర్వంగా చెప్తున్నా, మీరు వేదిక మీద చూడండి, ఆయన నాయకత్వంలో ఒక యంగ్ బ్రిగేడ్, యంగ్ టీం పనిచేస్తుంది. లోకేష్ కు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సవాల్ విసిరారు. గతంలో తాను చలి ఎక్కువగా ఉందని దావోస్ వెళ్లలేదని నిరూపిస్తే రాజకీయాల నుంచి ఈ క్షణమే తప్పుకుంటానన్నారు. నేను దావోస్ వెళ్ళినప్పుడు అక్కడ చలిగా ఉంటది కాబట్టి మేము వెళ్ళట్లేదు అనేటువంటి మాట ఎక్కడన్నా అనున్నట్టు చూపిస్తే నేను రాజకీయాల నుంచి మానేస్తాను. ఛాలెంజ్. నేను 40 సంవత్సరాల వయసు, నాకు ఇంకో 20-25 సంవత్సరాలు రాజకీయం చేసేటువంటి అవకాశం ఉంది. ఇదే లోకేష్ ఇదే ప్రపంచ వేదిక మీద, ఇదే జూరిక్ లో, డావోస్ లో ఏదైతే నిన్న ప్రకటన చేశాడో, నా మీద ఆరోపణ చేశాడో, అది కానీ నిరూపించేటువంటి ఆ శక్తి ఆయనకు ఉంటే ఈ రోజే చెప్తున్నా, ఈ రోజే నా లాస్ట్ డే రాజకీయాల్లో. నిరూపించకపోతే నువ్వు క్షమాపణ చెప్తావా? నీకు ఆ ధైర్యం ఉందా? ఎప్పుడు అధికార పార్టీ నేతల దావోస్ పర్యటన ముగిశాక మొదలయ్యే మాటల యుద్ధం ఈసారి ప్రారంభంలోనే మొదలైంది. దావోస్ పర్యటన ముగిసేలోపు నేతల మాటలు ఇంకెన్ని మంటలు రేపుతాయో చూడాలి.